నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, సర్పంచ్ అందరూ కూడా వ్యతిరేకించి టీఆర్ఎస్ లకి వచ్చిన వాళ్ళు 2024లో వచ్చినటువంటి వ్యక్తులు 2026లో వచ్చిన వ్యక్తులను సర్పంచ్లో పెట్టుకున్నారు. ఈమె కోసం పనిచేసి కష్టపడ్డ వ్యక్తి ఆమె ఊర్లో చెర్లపాలెం అని చెప్పుకునే వ్యక్తి టీఆర్ఎస్ ను రేపు ఎలక్షన్ గా జాయిన్ తీసుకుని టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ టీఆర్ఎస్ వ్యక్తికి ఇచ్చింది. గతంలో ఆయన ఎంపీటీసీ. అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడంలో ఈ రోజు ప్రజలు మొత్తం వ్యతిరేకించి అమ్మా నీకోసం కష్టపడ్డం నీకు 1000 మెజార్టీ ఇచ్చిన ఊరును ఈ రోజు 82 ఓట్లతోటి సర్పంచ్ అక్కడ ఆమె కొడుకైనటువంటి తిరుపతి రెడ్డి, నరేందర్ రెడ్డి వాళ్ళు కలిసి గెలిపించుకొని బయటికి రావడం జరిగింది. మరి ఇటువంటి ఆమె ప్రవర్తన బాగలేదు కాబట్టి, షాడో విజన్ చేస్తా ఉన్నది కాబట్టి, ఆమె అవివేకంగా నడుపుతా ఉన్నది కాబట్టి ఆమెకు తెలవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మీనాక్షి గారు చెప్పుకోవడం జరిగింది. మీనాక్షి గారు బాగా స్పందించారు. వారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తాను. మీనాక్షి లాంటి గారి మేడం మన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రావడం చాలా సంతోషం. ఎందుకంటే వారు ఉన్నమాట ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, ఎవరి మోచేతి నీళ్ళు తాగి మాట్లాడే వ్యక్తి కాదు. కాబట్టి వారికి కూడా మేము వాట్సాప్ చెప్తా ఉన్నాం. తక్షణమే పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని రక్షించాలని చెప్పి మేము మీనాక్షి మాటికి కోవడం జరిగింది. మరియు పీసీ గారిని, ముఖ్యమంత్రి గారు కూడా కోరుతాం.